ఎన్డీఏ కూటమికి ఖచ్చితంగా 151 నుంచి 152 సీట్లు 155 సీట్ల దాకా ఫామ్ చేస్తుందని మా అభిప్రాయపడుతున్నాం మేము. అందువల్ల ఈరోజు విజయ్ కుమార్ ఖచ్చితంగా గెలవబోతున్నాడు. అలాగే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గవర్నమెంట్ 150 పైగా సీట్లతో గెలవబోతుంది కూటమి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఇక్కడ సంతనూతలపాడు నియోజకవర్గంలో మేరుగు నాగార్జున గారు గెలుస్తారని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని 125 నుంచి 130 సీట్ల దాకా వస్తాయని ఖచ్చితంగా సీఎంగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని మేము గట్టిగా విశ్వసిస్తున్నాం. మే 13 జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బిఎన్ విజయ్ కుమార్ గారు అఖండ మెజారిటీతో గెలవబోతున్నాడు. ఈ యొక్క సంతనూతలపాడు నియోజకవర్గంలో బిఎన్ విజయ్ కుమార్ గారు అత్యధిక ఓట్లతో గెలవబోతున్నారు. ఆంధ్రప్రదేశ్కి మళ్ళా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడిగా మేరుగు నాగార్జున గారు గెలుపొందుతా ఉన్నారు. అత్యధిక భారీ మెజార్టీతో విజయ్ కుమార్ గెలుస్తారు. పైన నారా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు. 4వ తారీఖు కుండ పగిలిపోయింది. ఈవీఎంలు కూడా పగిలిపోయినాయి. వచ్చేది సైకిలే. రేపు ఎన్నికల కౌంటింగ్ ఫలితాల్లో బిఎన్ విజయ్ కుమార్ 15,000 పైన మెజార్టీతోటి గెలుస్తున్నాడు. మేరుగు నాగార్జున గారు అఖండ మెజార్టీతోటి గెలవబోతున్నాడు. దానికి నిదర్శనం పేద బడహీన వర్గాలకి ఇచ్చిన సంక్షేమే ఈ ఎలక్షన్కి నిదర్శనం. ఇక్కడ 2019లో వైసీపీని అందరు గెలిపించారు, ఎంతో నమ్మకం ఉందనుకొని. కానీ ఆ నమ్మకానికి అసలు గంగలో పోల్చారు. అట్లా ఒక్కడ కూడా అంత అవినీతి పనులు తప్పితే ఒక్కడ కూడా ఈ మండలంకి చేసిన పనులు ఏమీ లేవు. ఎమ్మెల్యేలు విజయ్ కుమార్ గారు ముందంజలో ఉన్నారు కూడా. ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. కుర్రాళ్ళం అంతా ఓట్లు వేసేసాము విజయ్ కుమార్ గారికి. బిఎన్ విజయ్ కుమార్ గారి గెలుపుకి ఎందుకంటే ఇంత కార్యక్రమం టీడీపీ పక్కన నిలబడి ఉన్నాడు కాబట్టి 20,000-30,000 మెజారిటీ తోటి గెలుస్తారని చెప్పి కోరుకుంటున్నాం. బిఎన్ విజయ్ కుమార్ గారు ఆయన అయితేనే అన్ని జాతులకి అన్ని కులాలకి మేలు జరుగుతుందని చెప్పేసి ఆయనే గెలుస్తాడు. మేము చాలా ఆశిస్తున్నాము. For more videos like this, subscribe Big TV channel.